Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ పులావ్. దానికి ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొన్ని ఎండుమిర్చి, కొబ్బరి పొడి, మసాలా దినుసులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా వేసుకొని పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని పక్కకి పెట్టి చల్లార్చినాక మిక్సీ పట్టేసుకోవాలి. కొద్ది వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మిగతావి అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. దానికి కావాల్సినది కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పెరుగు, పచ్చిమిర్చి, కస్తూరి మేతి, ఆనియన్స్, మసాలా దినుసులు, టమాటా ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న మష్రూమ్ ముక్కలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొద్దిగా మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇక్కడ నేను. తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, అవి బాగా ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా నూనె మొత్తం పైన తేలుతుంది. అప్పుడు ముందుగా మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ రుచి చూసి ఉప్పు వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా కలుపుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గినాక ముందుగా నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే ఎంతో గుమగుమలాడే మష్రూమ్ పులావ్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.